ఇది ఎంతవరకు వచ్చింది 'సెవెన్ జీ బృందావన కాలనీ' సీక్వెల్? 7G బృందావన కాలనీ పార్ట్ 2 ఆల్రెడీ 50% అయింది. ఓకే. సరే నేను ఈ సినిమా అయిన తర్వాత నేను కూడా కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలని ఆపాం. ఇప్పుడు వెంటనే స్టార్ట్ చేసి ఈ రన్నింగ్లో రిలీజ్ చేస్తాం. అది కూడా డెఫినెట్ హిట్ అవుతుంది. అంటే ఎవరైనా ముందే హిట్ అవుతారని చెప్పరు, కానీ నాకు స్క్రిప్ట్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. పార్ట్ 2 అది డెఫినెట్గా మళ్ళీ ఒక అంటే ఇప్పటి వరకు మర్చిపోలేదు బృందావన కాలనీ. ఒక కల్ట్ మూవీ కదా అది. నాకు ఇది చెప్పచ్చు, ఎందుకంటే పరశురామ్ డైరెక్టరు గీతా గోవిందం సినిమా చేశారు కదా. అసలు ఆశ్చర్యపోయాను నేను. ఆయన చెప్పారు, సార్ నేను బృందావన కాలనీ 25 టైమ్స్ చూశాను, ఆ ఇన్స్పిరేషన్తో నేను గీతా గోవిందం సినిమా తీశానని చెప్పారు. నేను మర్చిపోయాను. ఏంటంటే అందులో బస్సులో వాడు ప్రపోజ్ చేయడానికి వెళ్తాడు. వెళ్ళి సడన్ బ్రేక్ పడంగానే ఆ అమ్మాయి బ్లౌజ్లో చేయాల్తుంది. ఆ అమ్మాయి షాక్ అయ్యి చెప్పు తీసుకుకొడుతుంది. రియల్గాను కొట్టింది ఆ హీల్తో. మా వాడికి బొగ్గు వాసిపోయి 3 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయింది రియల్గా. సోనియా అగర్వాల్ ఇందులో సెల్ఫీ తీసుకుందామని ఇలా పెడితే సడన్ బ్రేక్ కొడితే లిఫ్ట్లోకి కథే దానివల్ల రన్ అయింది. ఆయన ఓపెన్గా చెప్పారు, నేను బృందావన కాలనీ 20 సార్లు చూశాను, దాని ఇన్స్పిరేషన్ నేను కథ చేశానని. అట్లాగే నేను చేసిన చాలా సినిమాలు, ఖుషి, చాలా సినిమాలకి ఇన్స్పిరేషన్లు అయినాయి. రన్ని తో దిల్లని తీశారు. చాలా సినిమాలు అయినాయి. ఒక విధంగా న్యాచురల్ కదా, ఒక సక్సెస్ఫుల్ ఫిలిం చూస్తే దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు కదా. సో అట్లాంటి సినిమా బృందావన కాలనీ. అది ఒక పొయిటిక్లా ఉంటుంది, ఒక కల్ట్ మూవీ. ఓపెనింగ్ ఆఫ్ ద ఫిలిం అది ఖచ్చితంగా పార్ట్ 2 ఈ ఇయర్లో రిలీజ్ అవుతుంది. చాలా పెద్ద హిట్ అవుతుంది.